నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. ఈరోజు మనము ఈ కోరోస్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌లో ఈ యాంగ్జైటీ స్పెక్ట్రమ్‌లో ఇది ఒక డిసీజ్ అన్నమాట. ఇందులో ఏమవుతుంది అంటే పేషెంట్ నాకు అంగం చిన్నదైపోతుంది. చిన్నదై ఆ అంగం లోపలికి మాయమైపోతుంది అన్న భయంతో ఉంటాడు. అంటే ఒక యాంగ్జైటీ, ఒక థాట్ అతన్ని బాగా డౌన్ చేసేస్తుంది. సో, మళ్ళీ ఫిజికల్‌గా అతనిలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే నిజంగా అంగం చిన్నదైపోవటం కానీ, భయపడటం కానీ, అంటే సెక్షువల్‌గా ఇబ్బంది పడటం కానీ ఏముండదు. బట్ అతని ఫీలింగ్ ఏం చేస్తుందంటే అతన్ని లో చేసేస్తుంది. సో, దీంతో ఏమవుతుంది, సరిగ్గా నిద్ర పట్టదు. ఇవే ఆలోచనలతో అతని అంగస్తంభన అసలు రాదు. పాపం పార్ట్నర్ చాలా ఇబ్బంది పడిపోతుంటుంది. అండ్ ఇతనికి ఇంకో థాట్ ఏముంటుంది అంటే ఈ సరిగ్గా సెక్స్ చేసుకోకపోవడం వల్ల అతనికి నైట్‌లో ఎజాక్యులేషన్ అంటే స్ఖలనం అనేది జరిగిపోతూ ఉంటుంది. సో, ఈ స్ఖలనంతో అతను ఏమనుకుంటాడు అంటే అతని శక్తి అంతా ఆ స్ఖలనంలోని వీర్య కణాలతో బయట వెళ్ళిపోతుంది. అందుకే నీరసపడిపోతుంటాడు. చిన్న వాటికి కూడా అలసిపోతుంటాడు. సో, దీంతో ఏమవుతుంది, మల్టిపుల్ సొమాటిక్ సింప్టమ్స్, అన్ని పెయిన్స్, సరిగ్గా నడవలేడు, ఏం చేసినా నొప్పులు, అలసిపోవడం, 10 మందితో హ్యాపీగా మాట్లాడలేడు. ఒక డిప్రెషన్ కండిషన్‌కి వెళ్ళిపోతారు. సో, ఇతనికి ఎన్ని చెప్పినా, అంటే ఎన్ని పరీక్షలు చేసినా అన్నీ నార్మల్ ఉంటాయి. అతన్ని ఎంకరేజ్ చేసి నీకేం లేదు బాబు, నీకంతా బాగుంది అని చెప్పినా కానీ వాళ్ళకి అంటే ఆ పాజిటివ్ థాట్‌ని తీసుకోలేడు. సో, ఇతన్ని పరీక్షించి నిజంగానే అతనికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకొని, హార్మోనల్ టెస్టులు చేసి, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని, హిస్టరీ తీసుకొని, అతనికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అతను బాగుపడతాడు. ఈవెన్ ఫ్యామిలీకి కూడా ఇబ్బంది లేకుండా ఈ సెక్షువల్ యాక్టివిటీ కానీ అది ఇంప్రూవ్ అవుతుంది. సో, దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.